ఈరోజు కాక్షాయని ఇన్ఫ్రో డెవలపర్స్ సంబంధించి మన తమ్మినేని మల్లికార్జున సారు బర్త్డే సందర్భంగా మహారక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినారు. ఇప్పటికే మేము ఉన్నామంటూ చాలామంది రక్తదానం చేయడానికి ఇక్కడికి వచ్చి బ్లడ్ ఇచ్చేసినారు. దాదాపు 20-30 మంది దాకా ఇచ్చున్నారు. ముఖ్యంగా ఏంటంటే మనకి రెడ్ క్రాస్లో తలసీమియా పిల్లలు 150 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి నెలకి 2 సార్లు బ్లడ్ ఎక్కించుకోవాలి. రెడ్ క్రాస్ సమస్య ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే బ్లడ్ ఇచ్చేసి వాళ్ళని వేరే హాస్పిటల్ ఎక్కించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వేరే హాస్పిటల్ ఎక్కించుకునే దానికి డబ్బులు ఖర్చు అవుతుందని మనమే బ్లడ్ ఇచ్చి మనమే వాళ్ళతో ఖర్చుతో కూడింది బ్లడ్ ఎక్కించి వాళ్ళకి సహాయ సహకారం రెడ్ క్రాస్ అందిస్తుంది. ఈరోజు ఈ క్యాంప్ పెట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఏంటంటే ఆపద్ బాంధవుల్లాగా మన తమ్మినేని మల్లికార్జున సార్ బర్త్డే జరగడం, తర్వాత మనకి సిద్ధేష్ సారు, చంద్రశేఖర్ సార్ వీళ్ళంతా మనకి క్యాంప్ గురించి చెప్పడం, ఈ క్యాంప్ జరగడం చాలా ముఖ్యమైనది అనమాట ఈరోజు. ఎందుకంటే బ్లడ్ కష్టంగా ఉంది. ఒక 10 రోజుల నుంచి క్యాంప్స్ కూడా కొద్దిగా కష్టంగా ఉన్నాయి. ఇప్పటి నుంచి 5, 6, 7 కంటిన్యూ క్యాంప్స్ ఉన్నాయి. ఇదే మొదటి క్యాంపు. ముఖ్యంగా ఏంటంటే జనవరి 2020 నుంచి మొదటి క్యాంప్ పెట్టి ఇంత సక్సెస్ విజయవంతంగా చేస్తున్న మనకు తమ్మినేని మల్లికార్జున సార్ వీళ్ళందరూ కూడా పేరున మేము రెడ్ క్రాస్ సంస్థ ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే రెడ్ క్రాస్ సంస్థ మన జిల్లా కాకుండా చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలో కూడా హార్ట్ పేషెంట్స్కి మనం సహాయం చేస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనం రోజు 10 మంది డెలివరీ కేసెస్కి బ్లడ్ ఇస్తున్నాము. రోడ్ యాక్సిడెంట్స్, తర్వాత క్యాన్సర్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్ అందరికి కూడా లేదు కాదని కూడా రెడ్ క్రాస్ సేవ చేస్తుందంటే ఈరోజు మన కాక్షాయని ఇన్ఫ్రో అండ్ డెవలపర్స్ ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి మేము క్యాంప్ ఇచ్చి ప్రజలకు సహాయ సహకారం అందిస్తాము, ప్రజలకు సేవ చేస్తామని ముందుకు 8 ఏళ్ళు చూస్తుంటాం. నారాయణ ఇచ్చేయడం మంచిది. మరీ ఎక్కువ ఏదో కూడా పని రాకుండా నీకు ఒక 5 పైన బ్లడ్ కూడా ఇస్తారా? అన్నా చంద్రబాబు అన్నారా? సంజీవ్ కుమార్ వెంకటేశ్వర బాబు అబ్బాయిని కూడా కొనుక్కోమన్నా 4 కొనుక్కో సన్మానం చేస్తాం. రాజా ముందు వాళ్ళ దిగొద్దా చేస్తారా? కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గారైనటువంటి తమ్మినేని మల్లికార్జున సార్ గారికి ఈరోజు జన్మదినం సందర్భంగా మా ఎగ్జిక్యూటివ్స్ అందరు కలిసి ఇక్కడ రక్తదాన శిబిరాన్ని నిర్వహించాము. మొదట పేపర్లో చదివానండి, 100 మంది తలసేమియా పేషెంట్స్కి రెడ్ క్రాస్ వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళకి బ్లడ్ని సప్లై చేయడానికి నెలకు 2 సార్లు అవసరం అవుతుంది. అంటే 200 మంది ఇస్తే కానీ ఒక నెల వాళ్ళకి గడవదు. వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళకి ఉచితంగా ఇచ్చేదానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని మేము బాగా చేస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకునే టైంలోనే
మా సార్ గారిని మేము పోయి ఈ కార్యక్రమం చేస్తామని అడగడం జరిగింది. దానికి మా ఎగ్జిక్యూటివ్స్ అయినటువంటి మా సీనియర్సు కామేశ్వరరావు సార్ కానీ దయాకర్ సార్ కానీ ముందుకొచ్చి మన వాళ్ళు కూడా ఉన్నారు, మనందరం కలిసి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తాము, మనం పోయి మాట్లాడదామని సార్ని వచ్చి అడగడం, మా సారు ఒప్పుకోవడం, దానికి ఇంత మంచి కార్యక్రమం చేసేదానికి మాకు అవకాశం కల్పించారు. అందుకని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తోటి సోదరులైనటువంటి ఎగ్జిక్యూటివ్స్కి, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా చైర్మన్ గారైనటువంటి మల్లికార్జున సార్కి, మీ ఈ పత్రిక ప్రింట్ మీడియా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. కాక్షాయని ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు జనవరి 5, 2024 ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం అని చెప్పి మన రెడ్ క్రాస్ రక్త కేంద్రం వాళ్ళు చాలా సపోర్ట్ చేసి ముందుకు వచ్చి ఉన్నారండి. సో దీనికి ఈరోజు ఇంత సంతోషంగా ఉందంటే నాకు, అంటే ఎప్పుడు కూడా మేము బర్త్డే అంటే ఫంక్షన్స్, కేక్ కటింగ్స్ లేదంటే ఇంకేమైనా దగ్గరికి వెళ్ళేసి చిల్డ్రన్స్ దగ్గరికి పిల్లలకి అనాథాశ్రమం వెళ్ళి చేసేవాళ్ళమే, భోజనాలు పెట్టేవాళ్ళము. కానీ మొట్టమొదటిసారిగా నేను నెల్లూరు బ్రాంచ్ పెట్టిన 1 yearలో మొన్న ఈవెంట్ చేశాము. ఆ తర్వాత ఈరోజు ఈ రక్తదాన శిబిరం అని దాదాపు ఒక 100 మంది పైగానే ఇస్తున్నారండి. సో అందరూ మ్యాక్సిమం ఉన్న వాళ్ళందరూ కూడా మన కంపెనీ స్టాఫ్ అండి, కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్ స్టాఫ్. సో ఈ మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నందుకు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉందండి. అంటే ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. సో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అనగానే బిజినెస్, ట్రాన్సాక్షన్స్, కమిషన్స్, సో ఇలాగే బిజినెస్ అంతా షెడ్యూల్ ఉంటుంది లైఫ్ అంతా కూడా. కానీ ఒక సొసైటీలో మనం ఏం చేయాలి, మనం ఇలా చేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటిసారిగా నాకు తెలిసి రియల్ ఎస్టేట్లో రక్తదాన శిబిరం అనేది రెడ్ క్రాస్ ద్వారా నిర్వహించడం అనేది మొదటిసారి అండి ఇది నెల్లూరులో. సో దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా చేయాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఎంతోమందికి సహకారాలు అందించాలి. ఎంతోమందికి రక్తదానం, బ్లడ్ దొరక్క చాలామంది ఇబ్బంది కూడా పడుతుంటారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా మేము ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా సరే మేమున్నాం, కాక్షాయని గ్రూప్ ఉంది అనేసి మేము చెప్తున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఇంత బాగా నిర్వహించడానికి ముఖ్య కారణమైనటువంటి కామేశ్వరరావు గారు అండ్ సిద్ధయ్య గారి టీం అండ్ దయాకర్ గారు అండ్ టీం అండ్ ఆఫీస్ స్టాఫ్ చంద్రమౌళి, చంద్రన్న, ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా దగ్గరుండి ఇది నిర్వహిస్తున్నారండి. సో అందరికీ అంటే ఎలా చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు. నేను ఫస్ట్ టైం మా కుటుంబం అని నేను ప్రతిసారి అనేవాడినండి, బట్ నా తెలియకుండానే వాళ్ళ కుటుంబంలో నన్ను కలిపేసుకున్నారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.